వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి శని ఏకాదశంలో ఉన్నాడు. ఈ శని 2 సంవత్సరాల 3 నెలలు వృషభ రాశికి శని వచ్చాడు. ఇంకా 2 సంవత్సరాల 3 నెలలు ఈ శని ఏకాదశంలో ఉంటాడు వృషభ రాశికి. ఈ వృషభ రాశికి శని చాలా మేలు చేస్తాడు. మీకు ఏమైతే కోరికలు ఉన్నాయో కూడా ఆ కోరికలన్నీ తీరటానికి సఫలం అవటానికి ఇది చాలా ఉత్తమమైన చాలా మంచి సమయం. అయితే దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? వంట చేస్తున్నారు. వంట ఆడవాళ్ళు చేస్తారు, కానీ మగవాళ్ళు కూడా వంట చేసేవాళ్ళు ఉన్నారు. హోటల్స్లోకి వచ్చేప్పటికల్లా మగవాళ్ళే వంట చేస్తారు. మరి ఆ వంట చేసే దాంట్లో అన్నీ సమపాళ్ళుగా తగినట్లుగా ఉప్పు దగ్గర నుంచి వేసి చేస్తే తినడానికి ఉపయోగపడుతుంది. అదే ఉప్పు ఎక్కువైతే పారేయాలి. అట్లాగే మీకు వచ్చిన ఆదాయాన్ని దేనికి ఎట్లా వాడుకోవాలి అనేది ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. పైన ఈ రాశి వాళ్ళకి శని, బుధుడు, రవి, శుక్రుడు 4 గ్రహాలు కూడా పూర్తిగా బాగున్నాయి. మరి వ్యాపారం బాగా సాగుతుంది. చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి బాగా అవకాశం ఉంది. మంచి భార్య రావడానికి ఇంకా అవకాశం ఉంది. ఇదిగాక మంచి సంతానం కలగటానికి కూడా మంచి అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఇంకొక రకమైన ఇబ్బంది ఉంది. ఏమిటి ఆ ఇబ్బంది అంటే కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాలు, గురువు, ఈ 4 గ్రహాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే కాలసర్పదోషం. లగ్నంలో కుజుడు పడ్డాడు, రకరకాలైన వ్యాధులు రావటానికి, దెబ్బలు తగలటానికి, రక్తస్రావం కావటానికి, ఇటువంటి సమస్యలన్నీ కూడా రావటానికి బాగా అవకాశం ఉంది. పైన కాంచనం. మరి మనిషికి ఎప్పుడూ కూడా 2 స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, 2 వ్యామోహాలు. ఈ టైంలో కాంతా వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం ఇది గనక జరిగింది అంటే కాలసర్పదోషం, కుజదోషం ఉన్నప్పుడు పరస్త్రీ వ్యామోహం రావడానికి బాగా అవకాశం ఉంది. అందులో కూడా
నీచ స్త్రీ సాంగత్యం రావడానికి ఇంకా అవకాశం ఉంది. దీనివల్ల తను ఏమవుతాడు అంటే సర్వస్వం కోల్పోతాడు. సర్వస్వం కోల్పోయి ఉన్నది మొత్తం పోగొట్టుకొని వాడు కోటీశ్వరుడైనా సరే మొత్తం సర్వస్వం పోయి మరి బజారు పాలైపోయే లక్షణాలు కనపడుతున్నాయి. దీని నుంచి నీవు బయటపడాలి. ఎప్పుడు కూడా మంచిలో కొంత చెడు ఉంటుంది. ఎట్లా అంటే కుడి చెయ్యి పనిచేసినట్లుగా ఎడం చెయ్యి పనిచేస్తుందా? చెయ్యదు. కుడి చేత్తో ఎవరైనా సరే రాసేది కుడి చేత్తోటే, ఎడం చేత్తో రాయలేరు. ఈ బొటన వేలుకి దెబ్బ తగిలింది అనుకుందాం, వేలు వంగదు, రాయాలంటే కష్టం. ఎడం చేత్తో రాయగలమా? రాయలేము. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఏమిటా అంటే భార్య కుడి చెయ్యి, పరస్త్రీ ఎడం చెయ్యి. నిన్ను ఉపయోగించుకుంటుంది కానీ పరస్త్రీ నీకు ఉపయోగపడదు. తన స్వార్థం చూసుకుంటుంది కానీ నీ యొక్క సౌఖ్యం చూడదు. ఇటువంటివి ఎన్ని జరిగినా సరే ఆ వ్యామోహం అనేది సర్వం కోల్పోయిందాకా కూడా అర్థం కాక చాలామంది నష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వృషభ రాశి పరిస్థితి చెప్పాలంటే చాలా మంచి టైము. దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలి. అట్లా ఉపయోగించుకోవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని, మరి అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేదు, తారీఖు, నెల, సంవత్సరం, టైం ఇవన్నీ కావాలి. ఇవి లేవండి అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే మీ జాతకం చూచి వివరంగా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా జాతకం చెప్పించుకోవాలంటే మాకు తగినంత ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, ఏమండి జాతకం చెబుతామన్నారు కదా, ఆ ఒక్క మాట పట్టుకుంటారు. కానీ జాతక చక్రం వెయ్యాలి అంటే దాదాపు 2 గంటలు పని పడుతుంది. ఇదంతా చేయటం అంటే మరి ఊరికి నేను కూర్చొని చేయలేం కదా. దానికి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి ఒకటి, కన్యాదానం ఒకటి, ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఎప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య ఒకటి చెబుతున్నారు, కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటంటే ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం, అనాది మతం
ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగట్లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలుంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.